నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వశ్వేత గుప్తా గారు. నమస్తే మేడం. నమస్తే. ఫుల్ జోష్లో ఉన్నట్టున్నారు. నిన్న గ్రూప్ 1 నియామక పత్రాలు ఇచ్చారు. దాదాపుగా 562 పోస్టులు, ఒక పోస్టు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? ఏంటి మరి విద్యారంగాన్ని ఏ రకంగా బలోపేతం చేస్తున్నారు తెలంగాణలో? ఎస్, ఆఫ్ కోర్స్. మన ఇంట్లో పుట్టినటువంటి పిల్లలకు ఉద్యోగం వస్తే ఉత్తీర్ణులై వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు ఈరోజు తీర్చిదిద్దుకుంటే తల్లిదండ్రులకు ఎంత ఆనందంగా ఉంటుందో. ఈరోజు మేము అధికారంలో ఉండి ప్రభుత్వ పరంగా నియామక పత్రాలు ఇస్తుంటే ఒక సమాజాన్ని, ఒక సొసైటీని, ఒక రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలకు వాళ్ళు ఈరోజు ఆధిపత్యం వహించేటట్టుగా ఒక వన్ ఆఫ్ ద ఏదో రాష్ట్రాలకో లేకపోతే ఇంకెవరితోనో పోటీ పడేది కాదు, మనం ప్రపంచంతో పోటీ పడుతున్నామని ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఆ పిల్లల కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు తల్లిదండ్రి కన్నా ఎక్కువ, తల్లిదండ్రులు ఎలా అంటే తన పిల్లల ఆనందాన్ని చూసి వాళ్ళు ఆనందపడతారు. కానీ 562 మంది పిల్లల ఆనందం చూస్తుంటే రాష్ట్ర భవిష్యత్తు వీళ్ళు, మన దేశ భవిష్యత్తు వీళ్ళు, రేపు పొద్దున దేశాన్ని ప్రపంచ పటంలో పెద్ద స్థాయికి తీసుకుపోయేటటువంటి ఉద్యోగస్తులు వీళ్ళు, కొత్త ఉద్యోగస్తులు. ఒక గ్రూప్ 1 విద్యార్థులు అనేవాళ్ళు భవిష్యత్తు నిర్ణయించబోయేటటువంటి విద్యార్థులను చూస్తూ ఉంటే నిజంగానే తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ఆనందంగా మేమున్నాం ఆ రోజు. ఎందుకంటే అది ఒక టాస్క్. నిన్న వాళ్ళకు ఒక నియామక పత్రం ఇవ్వడం అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్ ప్రభుత్వానికి ఏర్పడింది. ఎందుకంటే మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, ఆ ఉద్యోగుల నియామక పత్రాలు ఇయ్యొద్దు అని కంకణం కట్టుకొని అనుచిత వ్యాఖ్యలు చేసి చదువుకున్న విద్యార్థులకు ఉత్తీర్ణులై నియామకాలు అందుకోబోతున్న సమయంలో వాళ్ళని ఘోరాతి ఘోరంగా అవమానించి, మీకేమన్నా ద్వేషం ఉంటే మా పార్టీతో కొట్లాడండి, మీకేమన్నా ద్వేషం ఉంటే మా నాయకుల జోలికి రండి, కానీ భవిష్యత్తు నిర్ణయించుకోబోతున్నటువంటి పిల్లలే కాకుండా ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని ఆ స్థాయికి తీసుకొని వచ్చి తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులు ఒక ఎత్తు అయితే, తల్లిదండ్రి కష్టం చేసి పిల్లలకి ఈరోజు నా కుటుంబంలో ఒకడు గ్రూప్ 1 ఆఫీసర్ అయితే నేను చూడాలనుకొని కలలు కానీ కూలీ నాలి చేసిన వాళ్ళు కొంతమంది రైతు బిడ్డ అయితే, కొంతమంది కిరాణా దుకాణాల్లో నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి, ఇలా రకరకాల స్థాయిలో నుంచి వచ్చిన వాళ్ళు 3 కోట్లు 6 కోట్లకు ఉద్యోగాలు అమ్ముకున్నాడు రేవంత్ రెడ్డి అని ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం కాదు నేను అనేది. సరే, మేము పొలిటికల్ లీడర్లం, మేము తట్టుకుంటాం, మేము పడతాం, దానికి మూతోడు జవాబిస్తాం. కానీ ఎవరైతే చదువుకొని నిజమైనటువంటి ఎలిజిబిలిటీ వచ్చి నిజంగా ఉత్తీర్ణులైనరో వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబం మీద మాయని మచ్చ వేసే ప్రయత్నం చేసినటువంటి కేటీఆర్ నిన్న ఓడిపోయినటువంటి విధానం కానీ, వాళ్ళు గెలిచాం మేము, మాకు మరో జన్మ, ఈరోజు చదువుకున్నటువంటి వాళ్ళకు, ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళకు మాకు మరోసారి భవిష్యత్తు మా కళ్ళల్లో ఆనందం కనబడుతుందని పిల్లలు కేరింతలు చప్పట్లు కొట్టి వాళ్ళ హర్షధ్వానం వ్యక్తం చేస్తుంటే నిజంగా వాళ్ళందరి తల్లిదండ్రులు, వాళ్ళ గురువులు ఎవరన్నా ఉన్నారు, వాళ్ళకన్నా ఎక్కువగా ఆనందపడింది మేము. మా కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు, బాధతో వచ్చినటువంటి ఒక నిమిషం అయితే ఆనందంతో వచ్చింది. ఆ పిల్లల్లో కళ్ళల్లో ఆనందం చూసినటువంటి ఇంకో రకమైనటువంటి సంతోషం కలిగింది మాకు అందరికి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పారు, నా రిజల్ట్ రోజు, మన తెలంగాణకి జరిగినటువంటి ఎన్నికల రోజు డిసెంబర్ 3వ తారీఖున రిజల్ట్ వచ్చిన రోజు కూడా నేను టెన్షన్ పడలేదు. మొన్న జరిగినటువంటి ఈ విధ్వంసాన్ని ఏదైతే ఇబ్బందికరంగా కోర్టు ఇష్యూ చేసినో దానివల్ల వచ్చినటువంటి టెన్షన్ అంత కాదు అని ముఖ్యమంత్రి గారు నిన్న పిల్లలతో షేర్ చేసుకున్నటువంటి విషయం చూస్తుంటే నిజంగానే పిల్లల భవిష్యత్తు పాడు చేస్తుండే కదా. నిజంగానే ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుండే, ఒకవేళ కోర్టు డిసిషన్ ఇచ్చి వీళ్ళు ఎలిజిబుల్ గారు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అని ఒకవేళ గనక కోర్టు డిసిషన్ వచ్చింటే ఎంతమంది పిల్లలు డిప్రెషన్లోకి పోతుండ్రి. గతంలో ఈ వెధవలు ఉద్యోగాలు ఇయ్యక, కనీసం నోటిఫికేషన్లు ఇయ్యక, ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇయ్యక ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడితే ఎంతోమంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు, నిరుద్యోగ యువత. మళ్ళీ ఏమైపోతుంది, ఎంతమంది డిప్రెషన్లోకి పోతారు, వాళ్ళు ఒక్కలే కాదు, వాళ్ళ తల్లిదండ్రి, వాళ్ళ చుట్టుపక్కల సొసైటీ నవ్వుకుంటుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒక 3-4 రోజులు పడ్డటువంటి టెన్షన్కి నిన్న రిలాక్స్
నిన్న నియామక పత్రాలు అందుకున్న తర్వాత చలో ఏదైనా మేము సాధించగలుగుతాం, పిల్లల భవిష్యత్తు కోసం ఎంతవరకన్నా పోగలుగుతామని మా ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పిన తర్వాత భవిష్యత్తులో ఇలాంటి ఏ వచ్చినా కూడా మేము ఎదుర్కోగలుగుతాం. ఇంత పెద్ద విపత్తును ఎదుర్కొన్న వాళ్ళం ఏది కూడా వచ్చినా లెక్క చేయమని రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడినప్పుడు పిల్లలకు వచ్చినటువంటి బూస్టింగ్ కానీ ఆ పిల్లల దగ్గర ఎనర్జిక్ లెవెల్ చూస్తూ ఉంటే నిజంగా ఒక తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా మా కళ్ళలో ఆనందం కనిపిస్తుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.